హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకుంటున్నాము ఈజీ మెథడ్లో టమాటో రైస్. కర్రీ లేకుండా ఈజీగా చేసుకునే టమాటో రైస్ మనం చూద్దాం. ముందుగా బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. అందులో ముందుగా మనము జీలకర్ర ఆవాలు ఇంట్లో ఉన్నవే వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేడైన తర్వాత ఇందులో గోధుమరాకు వేసుకోవాలి. గోధుమరాకు ఇది టేస్ట్ కోసం వేస్తున్నాం ఫ్రెండ్స్, లేకపోతే స్కిప్ చేయవచ్చు మీరు. ఆ తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరిగి మిరపకాయలను వేసుకోవాలి బౌల్లో. ఆ తర్వాత టమాటాలు 5 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని అవి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. మెల్లిగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం కొంచెం చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అన్నం ఇంకా టేస్ట్ రావడానికి కోసం నేను అల్లం తీసుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు లేకపోతే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అల్లాన్ని కూడా. నేను 3 టేబుల్ స్పూన్ల ఉప్పును తీసుకుంటున్నా ఫ్రెండ్స్. నా టేస్ట్కి సరిపడంత 3 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకుంటున్నాను. మీ రుచికి సరిపడ ఉప్పు మీరు తీసుకోండి. నేను అన్నం రెండు గ్లాసుల బియ్యానికి 2 టేబుల్ స్పూన్ల ఉప్పును తీసుకుంటున్నాను. ముందుగా వండుకున్న అన్నంలో ఈ వండిన అన్నీ వేసేసేసి మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అన్నం మొత్తం నీట్గా కలుపుతూ ఉండాలి. లోపల నుంచి తీస్తూ కలుపుతూ ఉంటేనే దానికి టేస్ట్ అంతా వస్తుంటుంది. లేకపోతే పైన అంత టేస్ట్ ఉంటుంది, లోపలదంతా నార్మల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నీట్గా కలుపుకుంటూ ఉండాలి అన్నాన్ని. అన్నం బాగా కలిపిన తర్వాత కొద్దిసేపు పొయ్యి మీద వేడి పెడుతూ ఉండాలి. ఆ తర్వాత లాస్ట్కి 2 నిమ్మకాయలు పిండుకుంటే ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి వేడి అన్నం